మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. మీకు అందరికీ తెలిసింది, ఫిబ్రవరి 10 తర్వాత రేట్లు పెరుగుతాయని రామకృష్ణ గారు గతంలో చెప్పడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా ఆయన తన యొక్క అంచనా విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఇవాళ ఆయన అన్నట్టు ధరలు పెరిగాయి. దాంతో ఇవాళ మీ కామెంట్లు నా సమాధానం మొత్తం జై రామకృష్ణ అని. తొలి కామెంట్ ఆయనదే. రామకృష్ణ అంటే ఏమిటో అర్థమైందా? మన వాయిస్ అలా ఉంటుంది. సర్వేల వరకు నాతో ఎవరూ పెట్టుకోవద్దని తెలియజేస్తున్నా. ఊరందరూ ఉత్తరం అంటే నేనెప్పుడు దక్షిణం అనేవాడిని. నా సర్వే, నా మైండ్ అలాంటిది. రేట్లు ఎలా ఉన్నాయన్నా మీరే చెప్పాలి. రైతుల పక్షాన ఎప్పుడు ఉంటాను. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు మీ అందరికంటే ఎక్కువ నేనే బాధపడతా. కొంతమంది నన్ను కామెడీ చేశారు, ఇప్పుడు ఏమని మెసేజ్ పెడతారు. రేట్ల గురించి నాకు ఎప్పుడు తెలుసు. రైతులందరూ బాగుండాలి, నా కోరిక అదే. ఇక బోయ అశోక్ గారు, ఆర్కే అన్న కరెక్ట్ ఫిబ్రవరి 10 పైన రేట్స్ పెరుగుతాయన్నాడు. ఈరోజు కొంచెం బెటర్గా పోయాయి. ఇప్పుడు ఆర్కే అన్న జై అంటున్నారు. అదే లేకపోతే తిట్టే వాళ్ళు ఎక్కువ. అర్థమైందా రైతులు కూడా ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు మనం ఒక్కసారిని తప్పు పట్టకూడదు. ఆర్కే అన్న అంచనా కరెక్ట్ 100% అనే నాకు అనిపిస్తుంది. దీనికి రామకృష్ణ రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జై జై రామకృష్ణ శ్రీనివాస రామ గారు. ఇక లహరి గారు, అన్న ఇప్పుడు కూడా మీ పేరు నాకు చివరిలో లహరి అని వస్తుంది కానీ ముందరొచ్చి PEDAMAR పెడమారని వస్తుంది. సారీ బ్రో, లహరిని చదువుతాను నేను. సయ్యద్ అన్న, నా పేరు తప్పుగా చదివారు. ఇప్పుడు కూడా ప్రయత్నించారన్నా కుదరలేదు. తెలుగులో మీరు కామెంట్ పెట్టారు, పేరు కూడా తెలుగు కామెంట్ టైప్ చేసి బాగుండేది. మీ కామెంట్లు నా సమాధానంలో టమోటాల ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ తప్ప ఏ ఛానల్ను చూడను. మీరంటే అంత నమ్మకం ఉంది, ఉన్నట్టు చెబుతారు కాబట్టి. యూట్యూబ్లో జై ఎన్టీఆర్ అని ఎక్కడ వినిపించినా మీరే గుర్తుకొస్తారన్నా. థ్యాంక్ యూ సోదరా. ఇక రాఘవేంద్ర రెడ్డి గారు, రామకృష్ణ అన్న నువ్వు లెజెండ్ అన్నా, నీ వల్ల మా తోట బాగా చూసుకున్నా. థ్యాంక్స్ అన్నా. రేటు ఉన్నా లేకపోయినా నువ్వు గ్రేట్ అన్నా. ఇక కుమార గారు, జై రామకృష్ణ, రామకృష్ణకే నా ఓటు. రామకృష్ణ జై. చిన్నారెడ్డి గారు, ఇంతకుముందు కుమారజ్జ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చందు గారు, BASF కంపెనీ పవర్ అప్ టమోటా సీడ్ ఎలా ఉంది సయ్యద్ అన్న? అన్నదాతలు స్పందించండి, దాని గురించి వివరాలు తెలియజేయండి. అన్న మార్చిలో రేట్స్ ఉంటాయా? మధూరి మధుకర్ గారు. ఇక వెంకీ మండింగ్ గారు, అన్న ఏప్రిల్ 15కి ఈసారి భారీ రేట్లు మదనపల్లికి సీజన్ ముందే స్టార్ట్ అవుతుందని మండి ఓనర్స్ అంచనా. ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఏమో. అయితే ధర పెరుగుతుంది చెప్పడం కూడా తప్పేనా సోదరా? మండి వల్ల ఛాన్స్ ఏముంటుందన్నా? ధర బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, అంతేగాని కమిషన్ వస్తుంది అక్కడ నుండి ఒప్పుకుంటాను. అంతేగాని ధరలు బాగా సీజన్ ముందు ధరలు స్టార్ట్ అవుతాయంటే మండి వాళ్ళకి ఛాన్స్ మీరు కామెంట్ పెట్టారు, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. సుధాకర్ గారు, తథ్యం పక్కాగా అంటే జరూర్ ఖచ్చితంగా అని అర్థం. అది అందరికీ తెలుసు, నాకు తెలుసు. సుధాకర్ గారు, ఆర్కే ఈ పదజాలాన్ని వాడినాడు, కానీ మీరు మాత్రం అవగాహన అంటివి ఒత్తాసు పలికితివి. అవగాహన అంటివి ఒత్తాసు పలకడం మీ విజ్ఞత. ఓకే. ఇక నవీన్ గారు, హాయ్ సార్, హౌ ఆర్ యూ? From Naveen, I asked from Tomato Mandi owners, some persons tell us after festival Shivratri, Ramadan days rates will be increased. నాకు కూడా చెప్పారన్నా, అంటే పండగల గురించి ప్రస్తావించలేదు కానీ ధరలు అయితే పెరుగుతాయి, దిగులు తగ్గుతాయని గతంలో చెప్పడం జరిగింది. మదనపల్లి సంబంధించిన మోహన్ రెడ్డి గారు, ఇంకా తదితర మండి ఓనర్లు అందరూ చెప్పారని చెప్పి అందరూ అదే అంచనాలు ఉన్నారన్నా. ఇక నరేష్ గారు, అన్న టుడే కోయంబేడు చెన్నై 28 kg బాస్ 400 రూపీస్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న నరేష్, హాయ్ తమ్ముడు. గొల్లా ప్రకాష్ గారు, అన్న నా కామెంట్ చదువు ప్లీజ్. ఎందుకు చదవనన్నా?
ఎప్పుడన్నా మీ కామెంట్ నా సమాధానం తొందర రికార్డింగ్ చేసి మరుసటి రోజు కామెంట్ మర్చిపోతాను, కానీ సామాన్యంగా ఎవరి కామెంట్ కూడా నేను చదవకుండా మాత్రం ఉండను. ఇవాళ కూడా సాయంత్రం 6 గంటల లోపు ఈ కార్యక్రమం రికార్డ్ చేసి పెడుతున్నాను. కాబట్టి 6 గంటల తర్వాత వచ్చే కామెంట్లు బహుశా ఇందులో వినిపించకపోవచ్చు. అన్నదాతలు గుర్తించమనవి. గొల్లా ప్రకాష్ గారి కామెంటే, అన్న మా ఊరిలో నేను పందెం 5,000 రూపాయలు వేశాను. ఫిబ్రవరి 20 టమోటా 15 కేజీల బాక్స్ 500 పైన వెళ్తుందని. నేను పందెం గెలుస్తానా చెప్పు రామకృష్ణన్న. రామకృష్ణ గారు స్పందించండి. రేట్లు దూసుకుపోతాయి రామకృష్ణ గారు. సైద్ గారు, మార్చిలో రేట్లు ఉండవచ్చా? ఇప్పుడిప్పుడే ధరలు ఆరంభమయ్యాయి కాబట్టి అప్పటికప్పుడు కంగారు పడకండి. వెయిట్ అండ్ సీ. ధరలు పెరిగినా తగ్గినా ఒక వారం రోజులు ఎదురు చూడాలనేది మాత్రమే నా సిద్ధాంతం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. సమాచారం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాద్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.